కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కలిసి తెలంగాణకు తెచ్చింది గాడిదగుడ్డు అని మండిపడ్డారు ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మిగిలింది గుండుసున్నా అన్నారు. కేంద్రంతో సత్సంబంధాల కోసమే ప్రధానిని కలిశామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడేం మాట్లాడతారని నిలదీశారు. అటు తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాహుల్ గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు. 8 ఎంపీలు బీజేపీని 8 ఎంపీలు కాంగ్రెస్ని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి 2 జాతీయ పార్టీలు కలిసి ఏమిచ్చిర్రా నాయన అంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు. తెలంగాణకు మొండి చేయి చూపించిండ్రు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా తెలంగాణకు నిధులు సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినరు, శీతకన్ను ప్రదర్శించిండ్రు. ఇది చాలా దుర్మార్గం. వీలైతే రేపు ఈ 16 మంది ఎంపీలు గెలిచిన 16 మంది ఎంపీలు పార్లమెంట్లో వీళ్ళు బ్లాక్ బ్యాడ్జీలు ప్రదర్శించి తమ నిరసన తెలియజేయాలి. రాష్ట్రం పక్షాన తమ తీవ్రమైన నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు గెలిచిన దానికి ఫస్ట్ నీ 8 మంది ఎంపీలను అక్కడ కూర్చోబెట్టు పార్లమెంట్లో. మీరు రాహుల్ గాంధీని మాట్లాడమని, తెలంగాణకు పైసలు ఎందుకు ఇవ్వలేదో రాహుల్ గాంధీని అడుగుమని పార్లమెంట్లో. ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేసినామని శాసనసభలో పార్లమెంట్లో రాహుల్ గాంధీని అడుగుమని. ఫస్ట్ మీ రాహుల్ గాంధీని నీ 8 మంది రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలపై పోడియంలో కూర్చోండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయండి. నీ వైఫల్యం ఇది. యు ఆర్ టోటలీ ఫెయిల్డ్. కనీసం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తేవడంలో పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు.